హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అర్చనాస్ కమ్మని రుచులు. పుదీనాతో ఎంతో హెల్దీగా చాలా టేస్టీగా సింపుల్గా చేసేద్దామా ఈ రెసిపీని. ఈ పచ్చడిని మనము వారానికి ఒక్క రోజైనా తిన్నామంటే మనకి బాడీలో ఇమ్యూనిటీ పవర్ చాలా బాగా వస్తుంది. తప్పకుండా ట్రై చేయండి. ఒక కట్ట పుదీనాను తీసుకుని బాగా వాష్ చేసుకుని కడాయిలోకి వేసుకుని కొంచెం ఆయిల్ వేసి బాగా ఫ్రై చేసుకోండి. పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేసుకుని దాన్ని పక్కన పెట్టేసుకున్నాం. చూసారు కదా, ఇప్పుడు బాగా ఫ్రై అయిపోయింది. చూసారా, ఒక కట్ట వేస్తే ఎంత కొంచెం అయింది కదా ఆకూరలు అంతే. తర్వాత చిన్నదైతే 2 టమాటాలు, పెద్దదైతే 1 టమాటా వేసుకుని, అలాగే పచ్చిమిర్చి మీ కారం తగ్గట్టుగా వేసుకోండి. కొంచెం కొత్తిమీర, ఉల్లిపాయ ముక్కలు, తర్వాత జీలకర్ర కూడా వేసుకుని బాగా ఫ్రై చేసుకోండి. 1 నిమిషం అలా మూత పెట్టేసామనుకోండి, ఆయిల్ బాగా ఫ్రై అయిపోతాయి. చూసారు కదా, బాగా ఫ్రై అయినాయి. చూసారు కదా, చూసారు టమాటాలు బాగా మెత్తగా అయిపోయినాయి. ఇప్పుడు ఫ్రై అయినాయి కదా, ఇప్పుడు వెల్లుల్లి రెబ్బలు 5 వేసుకుని చింతపండు, కొంచెం చింతపండు వేసుకోండి. టేస్ట్ అద్దరిపోతుంది అనమాట. ఇవి కూడా ఫ్రై అయిపోయినాయి బాగా. ఇప్పుడు బాగా చల్లారిద్దాము. బాగా చల్లారిన తర్వాత మిక్సర్ జార్ తీసుకుని ఫస్ట్ పచ్చిమిర్చి, వెల్లుల్లి రెబ్బలు, అలాగే ఒక 2 టేబుల్ స్పూన్లు పచ్చి కొబ్బరి. నేను పచ్చి కొబ్బరి తురుము వేసుకుంటున్నాను. మీరు పచ్చి కొబ్బరి అయినా పర్లేదు, ఎండు కొబ్బరి అయినా పర్లేదు. 2 స్పూన్లు వేసుకుని అలా కచ్చపచ్చగా గ్రైండ్ చేసుకున్న తర్వాత మళ్ళీ టమాటా ముక్కలు, అదంతా మిశ్రమం ఉంది కదా, పుదీనా, అలాగే సాల్ట్, ఒక చిటికెడ చక్కెర కానీ బెల్లం కానీ వేసారంటే టేస్ట్ అద్దరిపోతుంది అనుకోండి. అంతే, మిక్సీ పెట్టాక ఇలా ఉండాలి. ఇలా ఉంటే టేస్ట్ బాగుంటుంది. మరి ఫైన్ పేస్ట్ చేయకండి. కచ్చపచ్చగా చేసి ఉల్లిపాయ ముక్కలతో సర్వ్ చేసుకుంటే సూపర్ టేస్టీ అద్దరిపోతుంది అనమాట. తప్పకుండా ట్రై చేయండి. మీరు కూడా ఎలా ఉందో లైక్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.